ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శుభ శుక్రవారపు శుభములతో మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ధ్యానిస్తూ ఉన్న అందరూ సిలువను గురించి 7 మాటలు మాట్లాడతారు. అయితే ఈరోజు నా హృదయంలో, నా ధ్యానంలో నాకు అనిపించిన కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. మొట్టమొదట సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. గ్రీకు లేకపోతే ఆదిమ భాషలో టెటెలెస్తాయ్ అనే ఈ మాటను గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా. సంవత్సరం ముగించబడుతుంది, క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దినం ముగించబడుతుంది, క్రొత్త దినం ప్రారంభమవుతుంది. జీవితం ముగించబడుతుంది, ఇంకొక క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. అలాగా ఏదైనా సరే ఒకటి అంతమైపోతుంది, సమాప్తం అయిపోతుంది అంటే క్రొత్తది మనం ప్రారంభమవటం చూస్తాం. అయితే యేసు ప్రభువుల వారు కూడా ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఈ సమాప్తమైనది అన్న మాటని పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఉపయోగిస్తాడు. ఎప్పుడంటే పస్కా బలి పశువును వధించినప్పుడు సమాప్తమైనది అన్న మాటను ఉపయోగించే ఈ మాటను యేసు ప్రభువుల వారు సిలువలో సమాప్తమైనది అన్న ఈ మాటను ఉపయోగించి ఈరోజు ఒక 3 కోణాల్లో మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నా. ఫస్ట్, సమాప్తం అయిపోయింది. ఏంటి సమాప్తమైంది? ఏది ప్రారంభమైంది? యేసుప్రభు సమాప్తమైన వరకు చెప్పారు. అందరూ అనుకున్నారు యేసుప్రభు మరణంతో సమాప్తం అయిపోయింది, ఫినిష్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. కానీ ఫినిష్ అన్నది ఒక దగ్గర ఫినిష్ అవుతే దానికి ఇంకొక ప్రారంభం, అది ఇంకొకటి ప్రారంభం అవ్వాలి. ఒక లైన్ ఒక దగ్గర ఫినిష్ అవుతే నెక్స్ట్ లైన్ ఇంకొక దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో అట్లాగా సిలువలో యేసు ప్రభు వారు పలికిన చివరి మాట సమాప్తమైనది అన్నమాట. మొదటి కోణం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సమాప్తమైంది, బాగుంది. ఏం సమాప్తమైంది అంటే నేను నమ్మే మాట, మరణం సమాప్తమైంది. ఏమి ప్రారంభించబడింది? సమాప్తంతో ఎండ్ అయిపోలా. ఏది ప్రారంభించబడింది అంటే జీవం ప్రారంభించబడింది. హల్లెలూయా. పాత నిబంధన అంతా మనం చూసుకుంటే భక్తుల యొక్క, ప్రజల యొక్క ఆర్తనాదం ఏంటి అంటే మరణం. మరణం తర్వాత ఏంటి మా పరిస్థితి? మరణంతో మా జీవితం అంతమైపోద్దా? మరణంతో పోరాడారు, మరణాన్ని జయించడానికి ప్రయత్నించారు. వాళ్ళకు కూడా తెలుసు ఏంటి అంటే దేవుడిలో జీవం ఉంటుంది, ఆ దేవుడు ఎక్కడుంటాడు, ఆ జీవం మేము తీసుకోవాలని మనుషులు ప్రయత్నించారు. అయితే దేవుడు ఏం చేశారు అంటే ఆదాము అవ్వ పోగొట్టుకున్న ఆ జీవాన్ని, మరణాన్ని సంప్రాప్తించింది మనుషులకి. ఆ మరణాన్ని యేసుప్రభు ఏం చేశారంటే నేను వచ్చి మరణాన్ని సమాప్తం చేశాను. ఎస్, మనిషికి రావాల్సింది మరణమే, మరణాన్ని నేను సమాప్తం చేశాను. అయితే నేను ఒకటి ప్రారంభిస్తున్నాను, అదేంటి అంటే జీవం. జీవం కూడా ఏంటి అంటే యేసుప్రభు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను జీవం ఇవ్వడానికి వచ్చా. అది కూడా ఎట్లాంటి జీవం అంటే నిత్య జీవం. మనిషి తాత్కాలికుడు, అంటే కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతాడు. అయితే యేసుప్రభు వచ్చి అంటున్నాడు తాత్కాలికమైన బ్రతుకి స్వస్తి, తాత్కాలికమైన బ్రతుకు సమాప్తం అయిపోయింది. ఏది స్టార్ట్ అయిందో తెలుసా? శాశ్వతమైన నిత్య జీవం స్టార్ట్ అయింది. అది ఇవ్వడానికే నేను వచ్చాను. సో అది ఇవ్వడానికి వచ్చిన నేను ఏం చేస్తున్నా తెలుసా? మరణం పొందుకుంటున్నా. నా పని సమాప్తం అయిపోయింది, నా పని నేను ముగించా. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు బ్రతికేది ఎలా బ్రతుకుతారంటే క్రీస్తు జీవంలో బ్రతుకుతారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనిషి యొక్క భారం ఏంటి అంటే మరణం. ఆ మరణాన్ని ప్రభువు సమాప్తం చేసి మనిషికి నిత్య జీవాన్ని ప్రసాదించడం జరిగింది. హల్లెలూయా. నేను చాలా సంతోషపడుతున్నా. చాలా సంవత్సరాల క్రితం నేను హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న టైంలో ఒక సిస్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. ఆవిడ ఎవరో నాకు తెలియదు, కూర్చున్నారు, నా ముందు కూర్చున్నారు. నాతో ఒకటే ఒక మాట అన్నారు, మేడం జీవాన్ని గురించి ఏమైనా చెప్తారా అని అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరూ వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు, పాట పాడమని అడుగుతారు, వాక్యం చెప్పమని అడుగుతారు, లేకపోతే చెయ్యి ఉంచి ప్రార్థన ఎన్నో అడుగుతారు. కానీ ఈవిడి అందరికంటే వ్యత్యాసంగా జీవాన్ని గురించి చెప్పండి అని అడుగుతుంది ఏంటి అని నేను ప్రారంభించా. దేవుడు జీవం ఇవ్వటానికి వచ్చాడు, క్రీస్తులో పరిపూర్ణమైన జీవం ఉంది, క్రీస్తులో నిత్య జీవం ఉంది, ఆ జీవాన్ని మనుషులకి ఇవ్వటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చారు అని అలాగా ఒక 20 నిమిషాలు మాట్లాడాను. 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆవిడని అడిగాను నేను, మేడం ఇంకా ఆపేయమంటారా, కాసేపు ఆపనా అని అంటే ఆవిడంది, ఇప్పుడు ఎంతసేపు చెప్పారో అంతసేపు మళ్ళీ చెప్పండి అని. సరే, మళ్ళీ హృదయంలో నమ్మి నోటితో ఆ మాటలు నేను చెప్తూ వచ్చా. క్రీస్తు జీవాన్ని గురించి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడని అలాగా చెప్తూ 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 ఆ మాటలు చెప్తూ వచ్చాను.
40 నిమిషాల తర్వాత, సుమారుగా 35 నిమిషాలు అనుకోండి. ఆ 35 నిమిషాల తర్వాత ఆవిడ బ్యాగ్ తగిలించుకుని బయటికి వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మా నర్సెస్‌కి చెప్పాను, సిస్టర్ గారండి ఎళ్లి ఆవిడ దగ్గర ఫోన్ నంబర్ తీసుకురండి అని చెప్పా. సరే ఫోన్ నంబర్ తీసుకొచ్చే ఆ కాల వ్యవధిలో ఆవిడ ఫోన్ నంబర్ నేను ఎంచుకున్నాను. ఒక 2, 3 రోజుల తర్వాత కొండపల్లి అనే ప్రదేశంలో నా మీటింగ్ జరగబోతుంది. నేననుకున్నాను ఫోన్ చేద్దాం ఆవిడకి, ఫోన్ చేసి రమ్మని చెప్దాం, మీటింగ్‌కి రమ్మని చెప్దాం అని ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను అడిగాను పేరేంటి, ఊరేంటి? ఆవిడ ఏం చెప్పలేదు. నాకు డీటెయిల్స్ ఏం చెప్పలేదు. నేను అన్నాను, మేడం మీరు నా దగ్గరికి వచ్చారు 3 రోజులు అవ్వింది. ఎందుకు వచ్చారో తెలీదు. ప్రార్థన చేయమని అడగలేదు. జీవాన్ని గురించి చెప్పమన్నారు. నేను చెప్పాను, మీరు వెళ్ళిపోయారు. ఏం జరిగిందో నాకు తెలీదు. అయితే నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అంటే ఆవిడ అంది, కలుస్తానండి అంది. అయితే నేనన్నాను టైం లేక ఈరోజు సాయంకాలం కొండపల్లి అనే ప్లేస్‌లో మీటింగ్ ఉందండి, అక్కడికి రండి అన్నాను. సరే ఆ మీటింగ్‌కి వెళ్ళాను నేను. ఫస్ట్ ఆరాధన అంతా జరిగింది. ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు సాక్ష్యాల కోసం కొద్దిమందిని పిలిచారు. ఈవిడొచ్చారు. మీటింగ్‌కి వచ్చారు. ఈవిడ బ్యాగ్ పట్టుకుని ముందుకు ఫాస్ట్‌గా వచ్చేసి నేను సాక్ష్యం చెప్తానన్నాను. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను 3 రోజుల క్రిందట డాక్టర్ క్యారలిన్ గారిని కలవటానికి వెళ్ళాను. దానికి ముందు ఏం జరిగిందంటే, నాకు 7 సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఆ రోజు అంటే కొన్ని రోజులుగా నేను సంతాన సాఫల్య కేంద్రాన్ని దర్శించి ఐవీఎఫ్ అనే ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నాను. 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను గర్భం దాల్చాను. 3 నెలల నా లోపల ఉన్న శిశువుకి రెగ్యులర్‌గా స్కాన్ తీయించుకుంటున్నాను. అయితే 3 రోజుల క్రితం నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను స్కాన్ తీసుకుందామని. డాక్టర్ గారు అన్నారు, లోపల బిడ్డ హార్ట్ బీట్ ఆగిపోయింది. ఆగిపోయి కూడా చాలా గంటలే అవుతుంది. ఈ బిడ్డను లోపల నుంచి బయటికి తీసేయాలని అన్నారు. అయితే ఆవిడ అప్పుడు చేసింది ఏంటంటే, ఏడుస్తూ ఉన్నారంట. బయట ఏడుస్తూ నేను కూర్చున్నాను. గర్భం దాల్చాను. దాన్ని ఎవరితో పంచుకోవాలో నాకు తెలియలేదు. అలాగే ఏడుస్తూ ఉన్నాను. ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో నేను ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానో ఆ డాక్టర్ గారి దగ్గర పనిచేసే ఒక నర్స్ అన్నారు, నాకు తెలిసిన ఒక మేడం గారు ఉన్నారు, ఆ మేడం దగ్గరికి వెళ్ళండి, మీకు ఏదైనా హెల్ప్ చేస్తారేమో, మీ మీ బాధకి ఏదైనా ఉపశమనం దొరుకుతుందేమోనని. అలాగా ఆవిడ మాట పట్టుకుని డాక్టర్ క్యారలిన్ గారి అడ్రస్ తీసుకుని నేను హాస్పిటల్ దాకా నడుచుకుంటూ వచ్చాను. అలా నడుచుకుంటూ వచ్చే దారిలో ఆ క్రమంలో నేను ఆలోచిస్తున్నా, ఇప్పుడు నేను ఆవిడకి వెళ్ళి చెప్తే ఆవిడ అంటది ఖచ్చితంగా బిడ్డ చనిపోయాడు కాబట్టి లోపల నుండి బిడ్డను తీసేద్దాం, డిఎన్సీ చేద్దాం, ఇంకేదైనా చేద్దాం అని అంటారు. సో నేను చెప్పను, కానీ ఎప్పుడో చిన్నప్పుడు నేను చదువుకున్నా. ఈరోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తాను, జీవాన్ని గురించి మాట్లాడమని చెప్తాను. ఆవిడ ఏం మాట్లాడతారో చూద్దామని వెళ్ళాను. ఆవిడ మాట్లాడారు. ఫస్ట్ 20 నిమిషాలు మాట్లాడి ఆపిన తర్వాత ఏదో ఒక తెలియని ఒక అనుభూతిని నేను పొందుకున్నాను. ఇంకొక 20 నిమిషాలు మాట్లాడారు. ఇంకొక 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా శరీరం అంతా చెమట్లు పట్టేసి, నా శరీరం అంతా ఒకలాంటి వైబ్రేషన్స్ మొదలైపోయినాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అక్కడ నుండి నేను బయటకు వచ్చేసాను. 2 రోజులు అయిపోయింది. ఆవిడ చెప్పిన ప్రతి మాట నేను లోపల గమనిస్తూ ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నా. నా శరీరం అంతా ఒకలాంటి ప్రకంపనలకు లోనవ్వటం ఈ 2-3 రోజులు గమనించాను. ఈరోజు ప్రొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక్కసారి చూసుకుందాం, పరీక్ష చేసి చూసుకుందామని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, నీ కడుపులో ఉన్న బిడ్డ బ్రతికి ఉన్నాడు అని అన్నారు. నేను కూడా ఆశ్చర్యపోయి అలా చూశాను. ఆవిడ సాక్ష్యంలో నాకు అర్థమైన ఒకే మాట ఏంటంటే, నేను ఎప్పుడైతే ఆ 20 నిమిషాలు వాక్యం పలికానో, మరణం, క్రీస్తులో ఉన్న జీవం, ఆ మరణాన్ని కొట్టివేసి ఆ బిడ్డకు మళ్ళీ జీవం వచ్చిందనమాట. లోపలున్న మరణం జీవంగా మార్చబడింది. యేసుప్రభు వచ్చారు ఈ లోకానికి. ఆయన వచ్చి అన్నాడు, మరణాన్ని నేను అంతమొందించేశా. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని నేను అడిగా. మరణపు ముళ్ళు నేను విరిచేశా. నేను ఏమి ఇవ్వాలని వచ్చానో తెలుసా? క్రీస్తు జీవాన్ని మీకు ఇవ్వాలని వచ్చాను. ఇదే కోణంలో ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నా. రెండవది, మనిషికి దేవుడికి ఉన్న సంబంధం తెగిపోయింది. మనిషికి దేవుడికి ఉన్న తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించడానికి వచ్చా, తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చా. మనిషి దేవుడితో మనిషి కనెక్ట్ అవుతే మనిషి దూరం అయిపోయాడు, మరణించాడు. ఎప్పుడైతే దేవుడితో మనిషి కనెక్ట్ అవుతాడో క్రీస్తు జీవంలో, నిత్య జీవంలో మనిషి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. రెండవ కోణం మాట్లాడుకుందాం. ఏమి సమాప్తమైంది, ఏది ప్రారంభమైంది? నేను సమాప్తమైన ప్రతిసారి ఒకటి సమాప్తమైతే ఒకటి ప్రారంభం అవ్వాలి ఖచ్చితంగా. ఒకవేళ చెడు సమాప్తం అయిపోయింది అనుకోండి, మంచి ప్రారంభం అవ్వాలి. ఒకవేళ పాతది అయిపోయింది అనుకోండి, కొత్తది స్టార్ట్ అవ్వాలి.
సో రెండవ కోణంలో సమాప్తమైపోయింది. ఏం సమాప్తమైంది అంటే పాతవి గతించెను, సమస్తము క్రొత్తమైంది. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు, భూమి మీద ఉన్న ప్రతిదీ పాతదే, కానీ క్రొత్తది ఎక్కడైనా ఉంది అని అంటే అది క్రీస్తులో మాత్రమే. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంటది. పాతవి గతించెను, సమస్తము క్రొత్తమైన. సమస్తం క్రొత్తమైపోయినాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ న్యూ. నీ పాపపు జీవితం పోయింది, నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. నీ చీకటి పోయింది, నువ్వు వెలుగుగా చేయబడ్డావు. పాతది పోయింది, ఏదైతే పాతది ఉందో అది పోయింది. మీరు గమనించారా? ఎప్పుడైనా కొత్త వస్తువులు తెస్తే పాత వస్తువులు పోతాయి. కొత్తది ఎప్పుడైనా మనం తీసుకొచ్చామా పాతది వెళ్ళిపోతుంది. క్రొత్త చీరలు వచ్చినాయా పాత చీర తీసి పడేస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం, యేసుప్రభు వారు క్రొత్త నిబంధనని ప్రారంభించడానికి లోకంలోకి వచ్చారు. పాపం పోయింది, రక్షణ ప్రారంభమైంది. పాతవి గతించిపోయినాయి, సమస్తము క్రొత్తవిగా చేయబడ్డాయి. మన పాపం గతించిపోయింది, క్రీస్తు రక్షణ మన జీవితంలో ప్రారంభమైంది, సమాప్తం అయిపోయింది. సిన్ వాస్ బరీడ్, సాల్వేషన్ హ్యాస్ స్టార్టెడ్. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కూడా మన శరీరం పాపంతో చనిపోయి క్రీస్తుతో నూతనంగా లేపబడింది. హల్లెలూయా. 3వ కోణాన్ని గురించి మాట్లాడుకుందాం. 3వ కోణం ఫినిష్డ్, సమాప్తమైనది. ఏమి సమాప్తమైంది అని నేను అనుకుంటున్నానంటే, మొట్టమొదటిది సమాప్తమైంది, మరణం సమాప్తమై జీవం ప్రారంభమైంది. రెండవది పాతవి గతించిపోయి సమస్తం క్రొత్తమైనాయి. మూడవది బ్యాడ్ న్యూస్ ఎండ్ అయిపోయింది, గాస్పెల్ అనే గుడ్ న్యూస్ స్టార్ట్. యేసుప్రభుల వారు సిలువలో చనిపోక ముందు వరకు మనిషికి ఒక బ్యాడ్ న్యూస్ ఉండేది. ఏంటి అంటే మనిషి మరణిస్తే మార్గం లేదు. కానీ యేసుప్రభుల వారు సిలువలో సమాప్తమైంది. నీ ప్రశ్నకు బదులు నేను ఇస్తున్నా. ఏంటో తెలుసా? రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఈ సువార్త నీ జీవితంలో మార్గము, రక్షణ అయి ఉన్నది. ఆయన మతాన్ని పెట్టడానికి రాలే, ఒక గుడ్ న్యూస్ ఇవ్వడానికి వచ్చాడు. నేను మతం ఇవ్వట్లా మీకు, నేను ఇంకొకటేదో మిమ్మల్ని నిర్బంధించట్లా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులు, అది ఒక గుడ్ న్యూస్. పాత నిబంధనలో చెరపట్టబడ్డారు, పాపం చేత చెరపట్టబడ్డారు. అయితే కృత నిబంధనలో యేసుప్రభుల వారు ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటి అంటే, నువ్వు ఇక పాపం అనే కాడి కింద లేవు. నువ్వు దేని కాడి కింద ఉన్నావంటే క్రీస్తు నీతిగా మార్చబడ్డావు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అట్లాగే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనిషి ఒక బ్యాడ్ న్యూస్లో ఉండిపోయాడు. అనారోగ్యం వస్తే మనిషికి ఎక్కడ బాగవుతుందో తెలియదు. ఇతరులు లోకస్తులందరికీ కూడా అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ క్రీస్తు ఒక గుడ్ న్యూస్ స్టార్ట్ చేశాడు. ఏంటంటే, నేను పొందిన గాయముల్లో మీకు స్వస్థత. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే హోప్ లేదంటాడు, కానీ యేసుప్రభు ఒక గుడ్ న్యూస్ ఇచ్చాడు నీకు. ఏంటంటే, నీకు అనారోగ్యమే, అది బ్యాడ్ న్యూస్, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. కానీ క్రీస్తు ఆ బ్యాడ్ న్యూస్కి స్వస్తి చెప్పి సమాప్తం చేసి ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నీకు గుడ్ న్యూస్ ఇస్తున్నా, యు ఆర్ హీల్డ్ బై మై స్ట్రైప్స్. హల్లెలూయా. పేదరికం, పాత నిబంధన అంతా పేదరికమే. ఆ పేదరికం నుండి యేసుప్రభుల వరకు గుడ్ న్యూస్ మనకి ఇచ్చారు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, నేను దరిద్రుడినై పుట్టానయ్యా, నేను మిగుల దరిద్రుడినై ఈ లోకంలో పుట్టా. ఎందుకు అంటే నా ధనం మీకు ఇవ్వటానికి, మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి. చాలా మంది అంటారు ప్రాస్పెరిటీ గాస్పెల్ అని పక్కన పెడితే, యేసుప్రభుల వారి హృదయపూర్వకమైన కోరిక ఏంటంటే, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, నువ్వు ఇంకొకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి, నువ్వు ఎప్పుడు తీసుకునే స్థాయిలో ఉండకూడదు. అందుకే ఇంకొక దగ్గర పౌలు అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అంటాడు. ఇవ్వగలిగేది ఎవరు? దీవించబడిన వాడే ఇవ్వగలుగుతాడు, ఎక్కువ ఉండేవాడే ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అది కూడా యేసుప్రభుల వారు ఏమంటున్నారంటే, మిమ్మల్ని ధనవంతులుగా చేయట్లా, క్రీస్తులో ధనవంతులుగా చేస్తున్నారు, ఆత్మలో ధనవంతులుగా చేస్తుంది. అన్నిట్లో మీకు కలిగిన ప్రతి వాటిలో కూడా మీరు పూర్ణాధార్యం కలిగిన వారిగా, గొప్పవారిగా, అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా మీ స్థాయిలో ఉండాలని ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఒక విషయం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయారు. నాకు చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకు అంటే, ఆ బ్యాడ్ న్యూస్ నేను రిసీవ్ చేసుకుంటే
నా హార్ట్ డౌన్ అయిపోతుంది, నేను టెన్షన్ పడతాను, నేను బాధపడతాను. ఆలోచించా. కాసేపు తర్వాత నాకు విషయం తెలిసిన తర్వాత బాధపడ్డాను, ఏడ్చాను అయిపోయినాయి. ఈ స్టోరీలో నాకు అర్థమైంది ఏంటంటే, పక్కనున్న మనిషే నాకు బ్యాడ్ న్యూస్ చెప్పాలని ఇష్టపడట్లా. మనిషే బ్యాడ్ న్యూస్ నీకు చెప్పడానికి ఇష్టపడక నీకు గుడ్ న్యూస్ ఇవ్వాలని కోరితే, యేసు ప్రభు బ్యాడ్ న్యూస్ నీ దగ్గర నుండి పూర్తిగా తీసేసి గాస్పెల్ అనే గుడ్ న్యూస్ నీకు ఇచ్చారు. హల్లెలూయా. మనిషి అనుకున్నాడు, నాకు రక్షణ, నరకం నుండి రక్షణ ఎలా కలుగుతుంది? ఒక గుడ్ న్యూస్ చెప్పాడు పౌలు. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, హృదయంలో యేసు ప్రభు అని నమ్మి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, నాది అయిపోయిందయ్యా, గుడ్ న్యూస్ తెచ్చా, నేను మీకు ఇచ్చా. ఈ రోజు నుండి మీరు ఏం చేయాలో తెలుసా? నా సువార్త 4 పత్రికలు అయితే మీరు 5వ పత్రిక అయిన గుడ్ న్యూస్, నువ్వే, నీ లైఫే ఒక గుడ్ న్యూస్. అందరూ అనుకున్నారు గుడ్ న్యూస్ తెచ్చిన యేసుప్రభు గొంతుకు మూసేసామని. యేసుప్రభు అన్నాడు, నా గొంతు సమాప్తం అయిపోయింది, ఈ రోజు నుండి మీ గొంతు ప్రారంభమైంది. యూ హ్యావ్ బికమ్ ద గుడ్ న్యూస్. నీ లైఫే గుడ్ న్యూస్, నీ జీవితమే గుడ్ న్యూస్. రోమాపత్రిక 8వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, పవర్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్స్ ఇన్ us. క్రీస్తు శక్తి మనలో నివాసం చేస్తుంది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక గుడ్ న్యూస్ ఉంటుంది, మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడం. మనం చూస్తే ఎఫ్ఎసి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో మాటలు, 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మాటలు, మనం చచ్చిపోయాం, చచ్చిపడిన వాళ్ళని లేపాడంట. ఎలా లేపాడు? మామూలుగా లేపలా, క్రీస్తుతో కూడా లేపేశాడు. యు ఆర్ రిజన్ అలాంగ్ విత్ క్రైస్ట్. అందరూ అనుకున్నారు క్రీస్తు చనిపోతే అయిపోయింది గాస్పెల్ అని. నో నో నో, అక్కడి నుండి ఒక న్యూ గాస్పెల్ స్టార్ట్ అయింది. ఆ న్యూ గాస్పెల్ ఏంటి అంటే, నీలో నాలో ఆ గుడ్ న్యూస్ని పెట్టి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విషయం. అందుకే దీన్ని శుభ శుక్రవారం అన్నారు. సర్వే తీశారంట. సర్వే తీస్తే, ప్రపంచమంతా సర్వే తీస్తే సంతోషం లెవెల్ ఏ రోజు ఎక్కువ ఉంటుంది అంటే శుక్రవారం రోజు ఎక్కువ ఉంటుంది. ఎందుకు శుక్రవారం రోజు ఎక్కువ ఉంటుంది అంటే వీకెండ్, నెక్స్ట్ సాటర్డే సండే ఆఫ్. కాబట్టి శుక్రవారంలో ప్రతి మనిషి యొక్క హ్యాపీ లెవెల్స్, సంతోష స్థాయిలు ఎక్కువ ఉంటాయి. అయితే అవన్నీ టెంపరీ హ్యాపీనెస్ ఇస్తాయి. కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక నజరుడైన యేసయ్య, దావీదు కుమారుడైన యేసయ్య, సజీవుడిగా ఉన్న యేసయ్య, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య, కన్య మరియ గర్భంలో పుట్టిన యేసయ్య, చీకటిని వెలుగుగా మార్చిన యేసయ్య, నిన్ను నన్ను వెలిగించాలనుకున్న యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన అన్నది ఏంటో తెలుసా? ఎస్, అయిపోయింది, కానీ న్యూ బిగినింగ్ నీ లైఫ్లో తీసుకొస్తుంది. నిజమైన సంతోషాన్ని, శాశ్వతమైన గుడ్ న్యూస్, శాశ్వతమైన సంతోషాన్ని నేను నీకు ఇస్తున్నాను. సో ఎప్పుడు నేను అనుకుంటా, బాధగా ఉన్నాడు కామ్గా కూర్చుంటాడు, చీకట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. సంతోషంగా ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? గంతులేసి తన సంతోషాన్ని నలుగురితో పంచుకుంటాడు. యేసుప్రభు నీకు నాకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు, సంతోషం ఇచ్చారు. ఈ సంతోషాన్ని ఆయన రాకడ వరకు మనం ప్రతి ఒక్కరితో పంచుకుందాము గాక. నువ్వు నేను పొందుకున్న ఆ సంతోషం ఇతరులకి మనం పంచుదుము గాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి నేను బెంగళూరులో ఉన్నప్పుడు మీటింగ్ ముగించుకుని రాత్రి 12:30, 1 గంట అవుతుంది ఇంటికి వచ్చాను. కుక్కలన్నీ మరుగుతున్నాయి, దారి మొత్తం మీద కుక్కలు మరుగుతున్నాయి. భయం అనిపించింది. సరే కారు దిగాను. నాకు తెలిసిన ఇంటి దగ్గర ఉన్న ఒక కుక్క ఉంటుంది. దానికి ఎప్పుడైనా మనం ఏమైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే దానికి కొంచెం పెడుతూ ఉంటారు. అయితే ఆ కుక్క మాత్రం నా డ్రెస్ పట్టుకుని లాగుతుంది, వెనక్కి తీసుకెళ్తుంది. నేను అనుకున్నాను ఎప్పుడూ చేయలేదు, ఎందుకు ఇట్లా చేస్తుంది, ఆడ్గా బిహేవ్ చేస్తుంది అని అనుకున్నాను. అన్ని కుక్కలు కామైపోయినాయి. నేను దిగంగానే అన్ని కుక్కలు కామైపోయినాయి. ఈ కుక్క మాత్రం అరుస్తుంది. నేనేమో ముందుకెళ్ళి తాళం తీస్తుంటే ఈ కుక్క అరుస్తుంది, భయంకరంగా అరుస్తుంది. సరే ఎందుకు ఇలాగ అరుస్తుందో నాకు అర్థం కాలే, ఆగిపోయాను. నన్నేమో వెనక్కి తీసుకెళ్తుంది, ఇంటి వెనక్కి తీసుకెళ్తుంది. సరే దాంతోపాటు ఇంటి వెనక్కి వెళ్తే మీరు నమ్మరు, ఎవరో డోర్ ఓపెన్ చేసేసారు వెనక నుండి. భయం వేసింది. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, ఎవరు అక్కన పక్కన ఉన్న వాళ్ళు రావటం. ఇందుకు జరిగిన విషయం ఏంటంటే, దొంగ వచ్చి అప్పటికే దొంగతనం చేయాలని కన్నం వేసాడు అనమాట. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. కుక్క తీసుకొస్తే వెనక్కి వెళ్తే అప్పుడు నేను దాన్ని కనుక్కోగలిగాను. ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తే నాకు అనిపించింది, అన్ని కుక్కలు మురిగినాయి, కానీ విశ్వాసం కలిగిన కుక్క యజమానుడు వచ్చేంత వరకు కూడా మరుగుతూనే ఉంది. నాకు అది చూపించేంత వరకు మరుగుతూనే ఉంది. నిజంగా నీకు నాకు క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉంటే యజమానుడు 2వ రాకడలో వచ్చేదాకా నీ గుడ్ న్యూస్, నా గుడ్ న్యూస్ ప్రకటించబడుతూనే ఉండాలి. ఇది ఆగకూడదు.
మన జీవితాల్లో దేవుడిచ్చిన ఈ గుడ్ న్యూస్, దేవుడు మన హృదయాల్ని నింపిన ఈ శుభవార్త ఆగకూడదు, ఇది కొనసాగును గాక. యేసుప్రభు వచ్చారు, ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన ఆ శుభవార్తను మందాక తీసుకొచ్చారు. ఈరోజు మనము ఈ శుభవార్తని నెక్స్ట్ జనరేషన్కి ఇంపాక్ట్ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్ని ప్రభావితం చేయడానికి మన గొంతులు స్వరమెత్తుదాం, భారంతో ప్రార్థన చేద్దాం, ప్రభు రాకడ వరకు కనిపెడదాం. మనం వెళ్ళడం ఆలస్యం, ప్రభు రాకడ ఆలస్యం అయితే ప్రభు రాకడలో మనం అందరూ కలుసుకుందాం. అనేక మందికి గుడ్ న్యూస్ని షేర్ చేసి వాళ్ళని కూడా మనము ప్రభు రాకడలో తీసుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. మరి ఒక్కసారి శుభ శుక్రవారపు శుభములు మీకు, మీ కుటుంబానికి తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.